ఇప్పుడున్న కాలం మనందరికీ తెలుసు. ఎక్కువగా వేసవికాలం అన్నది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వేసవికాలంలో ఎక్కువ శాతం మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వడం అన్నది చాలామందికి దాని నుంచి వచ్చే చెమట రూపంలో చాలా రకాల టాక్సిన్స్ బయటకు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన లోపలికి మళ్ళీ వాటర్ అన్నది చాలా ఎక్కువగా తీసుకోవాలి. నార్మల్ టైంలో తీసుకునే కన్నా 2 టైమ్స్ అంటే అర లీటర్ తాగే వాళ్ళు లీటర్ తాగాలి. లీటర్ తాగిన వాళ్ళు 2 లీటర్లు, 2 లీటర్ తాగే వాళ్ళు 4 లీటర్లు తాగాలి. అలా ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకుంటే మీలో ఉన్న డీహైడ్రేషన్ ఏదైతే తగ్గుతుందో బాడీకి అది ఫుల్ఫిల్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్లో ఉంటారు. లేని పక్షంలో బీపీ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బాగా డీహైడ్రేషన్ అయ్యి ఎక్కువగా నీరసం రావడం, అలసట, కొంచెం కాళ్ళు చేతులు లాగడం, తల తిరగడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకని దయచేసి వాటర్ని మటుకి ఫుల్ఫిల్గా ఎక్కువగా తాగండి. అది కూడా ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకుండా కుండలో ఉన్న వాటర్ కానీ అలాగే మనకి నార్మల్ పైప్ నీళ్ళు కానీ తాగండి. ఎక్కువగా మీరు ఫ్రిడ్జ్లో తాగారంటే దానివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఎండాకాలం కదా అని చాలామంది ఫ్రిడ్జ్ నీళ్ళే ఎక్కువ తాగుతున్నారు. అలా తాగకూడదు, దానివల్ల ఇంకా ప్రమాదం. అలాగే నెక్స్ట్ మీరు కూలింగ్ అంటే బాడీ కూలింగ్ అవ్వడానికి కూలింగ్ వాటర్ కాకుండా మీరు సబ్జా నీళ్ళు తాగడం కానీ అలాగే మజ్జిగ పలసగా కలుపుకొని మజ్జిగ తాగడం, అలాగే కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటికి సంబంధం లేకుండా మీరు ఆర్ఆర్గా తీసుకుంటూ ఉంటే మీ బాడీలో హీట్ని తగ్గించేయి ఈ 3 రకాలుగా మనం బాడీని కూల్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా చేస్తే మీ బాడీకి ఒకవేళ రేపొద్దున ఒకవేళ వాటర్ తీసుకున్నా నా బాడీ కూల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఫ్రూట్స్లో కూడా వాటర్ని ఎక్కువగా ఉన్న ఆ పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా తినొచ్చు. అవి ఎక్కువగా పుచ్చకాయ, జాంకాయ, అలాగే బొప్పాయి ఇలాంటివి కూడా మనం ఎక్కువగా కర్బూజా లాంటి, పైనాపిల్ ఇలాంటివి కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇవి కూడా మనం ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీ చాలా వరకు కూలింగ్లో ఉంటుంది. దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడవచ్చు. ఎక్కువ మందులు వాడక్కర్లేదు, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా చేయవలసిన పనులు ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఈ 2-3 నెలల్లో ఇలాగా అందరికీ తెలియాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.